అన్ని 1100కు కొనుగోలు చేసినట్టు ఈ స్టిక్కరు ఆ ఇంటికి వేయాలంట. ఎక్కడన్నా వేసినట్టు చెప్పండి. వేయలేదు, కొనింది 660, చూపించింది 1100. ఇది ఇటువంటి భారీ మోసాలు. మీకు ఒకటి, ఇవన్నీ పేమెంట్ షెడ్యూల్లో కూడా ఇష్టానుసారం చేశారు. పేమెంట్ షెడ్యూల్ బేస్మెంట్ అంతకుముందు ఇచ్చిన జీవో ఏదైతే జీవో ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. అది చూపిస్తా. ఫస్ట్ 2021 జనవరి 5 ఉత్తర్వుల్లో బేస్మెంట్ వరకు కడిగితే పేమెంట్ 53,000. అదే 2021 8వ నెల 25వ తేదీ ఆ విలువని 60,000కి పెంచారు. అదే బేస్మెంట్ కి 2021 8 30వ తేదీ మళ్ళీ ఆ నెలలోనే 5 రోజులకి ఇంకొక ఆర్డర్ ఇచ్చారు. 70,000 పే చేసేస్తాం. బేస్మెంట్ కి 70,000 పే చేసేస్తాం. అది పరిస్థితి. ఈ టెండర్లు, అగ్రిమెంట్లు, ఈఎండీలు, మార్గదర్శకాలు లేకుండా 6,250 కోట్ల విలువైన 3,47,224 ఇళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈరోజు ఆ రాక్ క్రీట్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఎక్స్ఎంఎల్ఏ మీద కేసు పెడితే అతను కోర్టుకు పోయి నా పేరుతో అగ్రిమెంట్ లేదు, నన్నేంది మీరు చేసేది అని చెప్పేసి కోర్టులో రిలీఫ్ తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే ఇన్ని లక్షల ఇళ్ళు 5 లక్షలు దాటితే అగ్రిమెంట్ చేయాలా, డిఎంటీ కట్టాలా, కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. అసలు లేకుండా మొత్తం బెనిఫిషరీ పేరుతో మాదిరిగా వీళ్ళు చేసి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వీళ్ళు జాయింట్ అకౌంట్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసుకొని, నేను వరిగొండ పోయినప్పుడు చూసాం, మీ అందరికి చూపించాను, చేశారు. ఎలాంటి కండిషన్స్ లేకుండా. ఎగ్జాంపుల్, వరిగొండ లేఅవుట్ లో మంత్రి గారు కూడా ఇట్లు వచ్చి చూశారు. నేను కాలుతుందంటే ఆ గిరిజనుల ఇళ్ళు గోడ పడిపోయింది. 2.5 అడుగు మాత్రమే ఫౌండేషన్ డెప్త్, 2.5 ఫీట్ చూపించారు ఆ ఫౌండేషన్. దానికి కింద 7 అడుగులు ఉండాల, అది 2.5 అడుగులు చూపించారు. పైన రూఫ్ హైట్ కింద నుంచి బేస్మెంట్ నుంచి రూఫ్ హైట్ 9.6 అడుగులు ఉండాల, 8.6 అడుగులు ఉంది. స్లాబ్ థిక్నెస్ 4 ఇంచెస్ ఉండాల, అంతకంటే తక్కువ ఉంది. ఈ రోజు ఆ ఇంజన్ని పనికిరావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే, మొత్తం స్టేట్ ఫిగర్స్ చెప్పా. నెల్లూరు జిల్లాకి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించా నేను. ముఖ్యమంత్రి గారి స్వహస్తాల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, 100 కోట్లు ఇప్పటికి జరిగింది, క్వాలిటీ మీద జరిగితే ఇంకొక 100 కోట్లు జరిగిద్దని ఇచ్చారు. ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు బోయిల్డా జనార్దన్ రెడ్డి, నరేంద్ర రెడ్డికి ఈ క్వాలిటీ లేని ఇళ్ళు అని చెప్పేసి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటే ఒక పక్కన మళ్ళీ మీరు ఎందుకు పేమెంట్ చేశారు? ఇప్పుడు బోయిల్డా జనార్దన్ రెడ్డి, మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 122 కోట్లు పే చేశాం. 122 కోట్లు పే చేశాం. మొత్తం ఆప్షన్ 3 పేర్లలో 1,042 మంది ఆప్షన్ 3 కాంట్రాక్టర్ని తయారు చేశారు. ఈ పెద్ద మనుషులు వర్ష పెట్టి పేర్లు రాసుకుంటూ పోయినారు. 1,042 మంది. ఆ అగ్రిమెంట్ వాళ్ళ చేత, ఆ హౌస్ ఓనర్ చేత యాక్సెప్టెన్స్ సంతకాలు పెట్టించుకున్నారు. ఇక్కడ పద్మావతి, మీరు వచ్చి బోయిల్డా కన్స్ట్రక్షన్స్, ఇది చూసి మీరు చిండేపల్లి ఏదో లేఅవుట్ అంట,
బోయిల కన్స్ట్రక్షన్స్. మీరు ఈ ఇంగ్లీష్ లో ఫిల్అప్ చేసి ఉండే అన్ని చూడండి. ఇక్కడ పద్మావతి సంతకం చూడండి, ఏం తేడా లేదు. వాళ్ళే సంతకాలు పెట్టుకున్నారు. బెనిఫిషరీస్ లబ్ధిదారుల సంతకాలు కూడా వాళ్ళే పెట్టుకున్నారు. లబ్ధిదారుల సంతకాలు కూడా. వినాయక చవితి ఆశ్చర్యం ఏంటంటే మొన్న వినాయక చవితి ఆగస్టు 15వ తేదీ కూడా బిల్లులు చెల్లించారు. ఆగస్టు 15 వినాయక చవితి కూడా దాదాపు సరే బోయల జనార్దన్ రెడ్డి 950 కోట్లు చెల్లించారు. మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి 338 కోట్లు చెల్లించారు. ఇక్కడ మీరు ఒకసారి చూశారంటే బోయిల కంపెనీకి సిమెంట్ 110 కోట్లు క్యాష్, బోయిల జనార్దన్ రెడ్డి క్యాష్ 666 కోట్లు, సిమెంట్ 110 కోట్లు, స్టీల్ 152 కోట్లు, శాండ్ 18,58 లక్షలు, మొత్తం 954 కోట్లు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 125 కోట్లు పే చేశారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 125 కోట్లు బోయిలకి పే చేశారు. ఇక్కడ రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాజీ ఎమ్మెల్యేకి క్యాష్ 209 కోట్ల 84 లక్షలు, సిమెంట్ 38 కోట్లు, స్టీల్ 8 కోట్ల 55 లక్షలు, శాండ్ 7 కోట్ల 60 లక్షలు, 338 కోట్లు పే చేశారు. తమాష ఏంటంటే ఒక స్టీల్ ఇప్పుడు తిరుమల టిఎంటి స్టీల్ టన్ను ధర 57,000 ఉంది. మీరు చూసిరండి, మీరు ఎవరైనా 57,000 రూపాయలు టన్ను ఉంటే 65,000 కొన్నారు. మొత్తం కొన్నట్టు చూపించిన స్టీల్ వైసీపీ గవర్నమెంట్ లో 1,97,000 మెట్రిక్ టన్నులు, అంటే అరౌండ్ 2 lakh మెట్రిక్ టన్స్. ఒక టన్నుకి అది 57,000, ఇది 65,600 వాళ్ళు చూపించింది. 8,600 తేడా చూపించారు. 169 కోట్లు ఒక్క స్టీల్ కొనుగోలులో, 169 కోట్లు స్టీల్ లో మార్కెట్ లో ఉన్న రేటు మీద ఇంత పెద్ద బల్క్ ఆర్డర్ ఇస్తే డైరెక్ట్ కంపెనీ హోల్సేల్ రేట్ ఇస్తుంది. హోల్సేల్ రేట్ అంటే ఇప్పుడు మనం పోయి రిటైల్ గా తిరుమల ఉదాహరణకి టిఎంటి మీరు పోయినండి 57,000 ఇస్తే మీరు 1,00,000 టన్నులు ఆర్డర్ వేయండి, 52-53,000 ఇస్తారు. దీంట్లో హోల్సేల్ లో కొనుంటే ఇప్పుడు 169 కోట్లు కుంభకోణం స్టీల్ లో హోల్సేల్ లో ఆర్డర్ తెచ్చుకొని ఉంటే 250 కోట్లు 300 కోట్లు కుంభకోణం. అది స్టీల్. ఇవన్నీ నేను ఇక్కడ క్లియర్ గా 8mm 58,300, 10mm 57,100, 12mm 56,500 నేను బిల్లు తెచ్చి చూపిస్తున్నా మీకు. అట్లే దాదాపు లబ్ధిదారులకి చేరకుండా 18 రకాల వస్తువులు లబ్ధిదారుడు